బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉగ్రవాదులు కలకలం రేపుతూ ఉన్నారు. భారీ కుట్రకి ప్లాన్ చేశారు. చాలా పక్కాగా వారి కుట్రని భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. ఏంటి తెలంగాణలో ఉగ్రవాదుల అని అనుమానం పడుతున్నారా? మీరు వింటుంది నిజమే. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రవాదులు కలకలం రేపారు. అనీసా నగర్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఉజైఫా యామన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉగ్రవాదు నుంచి ఎయిర్ పిస్టల్ మరియు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ తనిఖీలు చేసి ఉగ్ర మూలాలని బయట పెట్టారు, వారిని పట్టుకున్నారు. నిజామాబాద్ లో బి ఫార్మసీ చదువుతున్నటువంటి ఉజైఫా యామన్ అనేటువంటి ఆ యువకుడు ఆర్ఎంపీ డాక్టర్ గా వారి తండ్రి పనిచేస్తున్నాడు. అయితే ఉజైఫా యామన్ తండ్రి ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తుండగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో ఉజైఫాకి సంబంధాలు ఏర్పడ్డాయట. కొంతకాలంగా వారిద్దరి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయట. ఇక్కడ ఫోటోలు చూస్తున్నటువంటి ఆ ఉగ్రవాదే ఉజైఫా సంబంధించినటువంటి ఆ ఫోటోలు మీరు చూస్తున్నారు. ఉజైఫా యామన్. సో ఉజైఫా యామన్ ఎడపల్లి పిఎస్ లో ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేశారు కోర్టు అనుమతితో. రైట్, ఒకసారి పోలీసులు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. उसका मुकदमा दर्ज किया गया, ये अरेस्ट परसों हुई थी और इन कॉन्सिक्वेंट टू दैट फिर मॉड्यूल के बाकी लोग जो हैं वो जिसे कहते हैं कि दैट वाज द ट्रिगर पॉइंट, फिर बाकी लोगों को इन कोऑर्डिनेशन विद स्टेट एजेंसी, स्टेट पुलिस एंड स्टेट टीटीएस अरेस्ट किया गया. You spoke about the Khilafat and acquiring a land. This concept was used by Sakib Najan in Maharashtra. He managed to get a place to cable Maharashtra specific. What was the thought process in them that they have to get people from different portions of the country, like we used to carry out in 5 states? So how were they planning to make land like for Khilafat? Good that you mentioned Sakib Najan and this concept of Khilafat. Exactly, the concept of Khilafat starts from the fact that one can go for so-called zihad only when there is a land acquired and it has been declared a Khilafat. Once Khilafat is established, it so-called gives them a justification, although a very wrong justification, or illegal justification, immoral justification, to wage war against so-called enemies. So this starts with that. Sakib Najan was, and it is easier to indoctrinate. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ పోలీస్ అధికారి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ ఎస్పీ పోలీస్ సిపి ప్రమోద్ సింగ్ కుష్వా మాట్లాడుతున్నారు. అందుకే ఆ టీం మళ్ళీ నేను పదే పదే రిక్వెస్ట్ చేశాను, చేతులు జోడించి పదే చెప్పుకొచ్చాను. ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు. భారతదేశంలో కుట్రలు పడడానికి మన రాష్ట్రంలో మన పక్కనే కొన్ని చీడ పురుగులు ఉన్నాయి, వారిని కనిపెట్టండి అని పదే మీకు చేతులు జోడించి మరి నమస్కరించే ప్రయత్నం చేశాను. సో చూసారు కదా, బోధన్లో మనం అనుకున్నామా నిజామాబాద్లో ఓ ఉగ్రవాది ఉంటాడు, ఉగ్రవాది మన దగ్గర కుట్రలు పడడానికి ప్లాన్ చేశాడు, ఇక్కడ మారణహోమం సృష్టించడానికి ప్లాన్ చేశాడు, జార్ఖండ్లో కుట్రలకు తెరలేపడం అనుకున్నామా? కానీ ఇక్కడ ఢిల్లీ పోలీసులు చాలా పక్కాగా పకడ్బందీగా అన్ని రకాల ఆధారాలతో పట్టుకున్నారు. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తే ఉజైఫా యామన్ తండ్రి ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఉజైఫా ఇక్కడ బి ఫార్మసీ చదువుతున్నటువంటి ఉజైఫాకి ఇక్కడ వీడియో కూడా కనిపిస్తోంది. ఆ యువకుడే. సో ఇక్కడ చదువుతున్నటువంటి ఆ యువకుడు ఐఎస్ఐఎస్ తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. సో ప్రస్తుతానికి అన్ని పక్కా ఆధారాలతో ఎడపల్లి పిఎస్ లో ఢిల్లీ పోలీసులు విచారించి కోర్టు అనుమతితో ఢిల్లీకి కూడా తరలించినట్టు తెలుస్తోంది. జార్ఖండ్ లో భారీ పేలుడుకి కుట్ర పడుతున్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. అయితే అక్కడ డానిష్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే డానిష్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే నిజామాబాద్ బోధన్కి చేరుకున్నారు. బోధన్లో ఉజైఫాని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకసారి ఆ రైట్ సైడ్ విజువల్లో అక్కడ పోలీసులు మారువేషాల్లో వచ్చి ఆ ఉజైఫాని మాట్లాడిస్తున్నారు. అక్కడ ఉజైఫా ఏం సమాధానం చెప్తున్నాడో చూద్దాం. वो तो हम भी इधर के दूसरे नहीं होते। आपने आपको बोला घर के लिए हाँ मालूम ना क्या बोले, देखो वही मसला है ना, जो भी शक्की निगाह नहीं लिए करके छोड़ देते। तुम भी बाहर चुप बोले तो नको बैठो, हट जाता तुम्हारा हट जाता उसका असल तो हमारे गांव में घर के लोगों बच्चे को जाने देने की बात है। हमारी इससे पहले भी कुछ पास्ट में था, वो फॉरेस्ट का भी वही केस में आ गया शक में इधर यहाँ तक बड़ा हो नहीं छे हम है तो मिलेगा ना। इससे पहले पास में छुड़ा दिया ना।
हाँ? छुड़ाया नहीं वो वैसे पीछे चल रही वो खत्म नहीं हुआ खत्म नहीं हुआ वैसे चाहे होती हाँ, इनके पापा वो बाबा के नाम पे पापा था का है ना भाग के नाम पे थे अब उसमें कौन कौन चलाए होंगे हाँ। वो शक नहीं आता यहाँ था तक आया अभी ने उनका बेटा है ना हाँ तो तुम क्या होते? छोटा छोटा इंस्पेक्शन छोटा नहीं बड़ा हूँ बड़ा है हाँ उन्हें छोटा है दूसरे ना हैं दूसरे हैं अरे तो अब सबको नहीं लेके जाते उनको तो लेके ले चलो यहाँ पर आदमी ले लिए एक कुछ लेते एक बेटे के वजह से एक सबको ही फैमिली को नहीं लेते लेके जाते उनको तो ले चलो तो उसको लेके गन भी लेके थे ना उनके साथ नहीं वो एयर राइफल एयर राइफल उसको प्रूफ देने के लिए रियल वाले ने एयर राइफल चला है ना बोलो ना। और गली का बच्चा है हमारे क्या नाम बोल उदय उदय समन है अच्छा बच्चा है बचपन से देखती मैं बूढ़ी होगी बच्चा अच्छा है उसको कोई कुछ भी नहीं होना ला के घर पे छोड़ दो हमारे बच्चे को हमारे को सब लोगों से अच्छा रहता था बच्चा सबसे अच्छा रहता बच्चा स्कूल जाता घर को आता बच्चा कहीं नहीं जाता बच्चा और गली का बच्चा है हमारे क्या नाम बोल उदय उदय समन है अच्छा बच्चा है సో మొత్తంగా ఈ స్పెషల్ పోలీసులు ముగ్గురు అరెస్ట్ చేశారు ముగ్గురులో ఒకరేమో డానిష్ అనే వ్యక్తి జార్ఖండ్ అరెస్ట్ చేశారు ఆ తర్వాత ముజఫర్ తెలంగాణలో అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి అఫ్తాబ్ అరెస్ట్ చేశారు తానేలో మహారాష్ట్ర తానేలో అఫ్తాబ్ అరెస్ట్ చేశారు ఈ ముగ్గురు కూడా పాకిస్తాన్ హ్యాండ్లర్స్ తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడ ఉగ్రవాద కుట్రలకు తెరలేపుతున్నారట వారి దగ్గర నుంచి కొన్ని మారణాయుధాలు ఎయిర్ పిస్టల్ బుల్లెట్స్ వీటితో పాటుగా మదర్ బోర్డు వైర్లు అంటే ఒక బాంబుని తయారు చేయడం కోసం ఎటువంటి సామాగ్రి కావాలో మొత్తం కూడా వీళ్ళ దగ్గర దొరికాయంట సో ప్రస్తుతం ఢిల్లీ తరలించారు ఉజైఫాని చూసారు కదా వాడు మొహం చూస్తే మనకి ఉగ్రవాదులా కనబడుతున్నాడా అందుకే పదే చెప్తూ ఉంది ఒకటే వాళ్ళు ఎప్పుడు కూడా ఉగ్రవాదం చెప్పి మెడలో బోడేసుకొని తిరగరు మన చుట్టే ఏదో తప్పుడు కూతలు కూస్తూ సోషల్ మీడియా వాళ్ళు చూసినటువంటి వీడియోస్ కానివ్వండి వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి ఏదో ఒక అనుమానం కలుగుతూనే ఉంటుంది సో మీ చుట్టూ కూడా ఇదే రకంగా ఎవడైనా కుట్రలు పడినటువంటి ఉగ్రవాదులు ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయండి వాడు సమాజానికి చాలా చేటు మన దేశంలో ఉంటూ ఇక్కడి గాలి పీలుస్తూ ఇక్కడే నీళ్లు తాగుతూ ఇక్కడే బతుకుతూ పాకిస్తాన్కి పనిచేస్తున్నాడు వాడు ఉజైఫాన్ చూశారు కదా వీడు బోధన్లో నిజామాబాద్ బోధన్లో ఇంకా ఉన్నారట ఇంకా పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో గంగారెడ్డి సో ఉజైఫాకు సంబంధించి ఎలా అనుమానం వచ్చింది డానిష్ ని విచారించిన క్రమంలోనే ఉజైఫా పేరు బయటపడినట్టుగా అక్కడ సిపి ప్రమోద్ సింగ్ కుష్వా చెప్తూ ఉన్నారు సో ఏంటి నిజామాబాద్ బోధన్లో ఉజైఫాకి అక్కడ పాకిస్తాన్ హ్యాండ్లర్స్ కి ఎలా పరిచయం ఏర్పడింది అప్డేట్స్ ఏంటి మనోజ్ నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రవాద కలకలకు ఒక్కసారిగా కలకలం రేపాయి బోధన్ కేంద్రంగా వారి కదలికలు బయటపడడంతో ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల సంబంధాలు ఉన్నాయనే ఆచన్పల్లికి చెందిన యూసుఫ్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పరిచి మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు అయితే పూర్తి స్థాయిలో అతనికి ఎవరైతే ఆన్లైన్ లో స్నేహం చేశారో వారు చెప్పిన మాటలతో అతన్ని అరెస్ట్ చేశారు అయితే అతని కుటుంబ సభ్యునికి అతని తండ్రి ఎవరైతే ఉన్నారో అతని తండ్రికి కూడా గతంలో కొన్ని కేసులు ఏదైతే జింకలను చంపిన కేసులో సంబంధం ఉన్నాయి ఆయన దగ్గర ఎయిర్ పిస్టల్ కూడా ఉన్నాయనే నేపథ్యంలో గతంలో కూడా అతని పైన కేసు నమోదైంది అతను బోధన్ పట్టణాన్ని వదిలి పరారిలో ఉన్నాడు ప్రస్తుతం అయితే ఆయనకు 3 పిల్లలు అందులో రియాజ్ అదేవిధంగా యూసుఫ్ ఉమర్ ముగ్గురు కూడా వారికి కుమారులు ఆయన భార్య వీరు ఏవైతే ఉజాఫ్ అనే వ్యక్తికి తల్లి ఉంటుంది సుల్తానా బేగం అయితే బోధన్ పట్టణంలో ఉంటుంది వీరికి సంబంధం లేకుండా ఎందుకంటే వీరందరూ కూడా కుటుంబానికి సంబంధం లేకుండా జీవనం సాగిస్తున్నారు రాంచీలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కు కుట్రలు పన్నేందుకు డానిష్ అనే ఉగ్రవాది అరెస్ట్ కావడం దీనికి అంతకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో బోధన్లో ఉగ్ర కదలికలు ఉన్నాయని గుర్తించారు ఢిల్లీ పోలీసులు అయితే నిజామాబాద్ జిల్లాలో కూడా ఉగ్రవాద గతంలో కూడా రోహింగ్యాలకు సంబంధం ఉండి బోధన్ పట్టణంలో 100కు పైగా పాస్పోర్ట్లు ఒకే ఇంటి అడ్రస్ పైన దొరికిన ఘటనలను బోధన్లో చోటు చేసుకున్నాయి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి అది మరవక ముందే గతంలో నిజామాబాద్ పట్టణంలో అదేవిధంగా బోధన్లో కూడా ఐసీఎం కి సంబంధించిన కార్యకలాపాలు జరిగాయి దానికి అంతకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా మేలుకొని నిజామాబాద్ జిల్లాలో బోధన్ కి అయితే చేరుకొని దానికి సంబంధించిన యూజెఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మొత్తానికి ఉగ్రవాద కదలికలు అయితే నిజామాబాద్ జిల్లాలో జరగడం దానికి అంతకు సంబంధించి ఉగ్రవాదాలకు సంబంధించిన ఈ ఘటనలకు సంబంధించి వారన్నీ కూడా ఆన్లైన్ లో నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది మనకు రైట్ గంగారెడ్డి సో ప్రస్తుతానికి తండ్రి పేరు కూడా చెప్తున్నారు మీరు తండ్రి కూడా పరారులో ఉన్నారా
తండ్రి అయితే ఎవరైతే ఈ యూసుఫ్ తండ్రి రియాజ్ గతంలో జింకల వేటకు, అది ఏదైతే వేట ఆయనకు అలవాటుగా ఉండేదని తెలుస్తుంది, జింకల వేటకు సంబంధించి ఆయన పోయిన కేసులు నమోదైనాయి. అప్పటి నుండి ఆయన జైలు నుంచి బయటకు రాగానే అప్పటి నుండి ఆయన స్థానికంగా ఉండడం లేదు, పరారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా వారి ఇంట్లో ఎయిర్ పిస్టల్ కూడా దొరికాయి. నిన్న కూడా ఎయిర్ పిస్టల్ తో పాటు మరో చిన్న పిస్టల్ కూడా దొరికినట్లు సమాచారం. ఆయనకు సంబంధించిన బాంబుల తయారీకి సంబంధించిన మెటీరియల్ కూడా వారి దగ్గర దొరికినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాద కదలికలైతే కదిలాయి. బోధన్ పట్టణానికి సంబంధించి ఆయన యూసుఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిందని చెప్పొచ్చు. మనోజ్, రైట్, ఉజైఫాకు సంబంధించి ఇంకెవరైనా సన్నిహితులు ఉన్నారా? ఆయన ఒక్కడే మొత్తం కుట్రలు పన్నారా? ఆయన కదలికలు ఎలా ఉండే? చుట్టూ స్థానికులు ఏం చెప్తున్నారు? స్థానికులు అయితే యూసుఫ్ కి సంబంధించిన వ్యక్తి మంచోడే, అతనికి ఎలాంటి సంబంధం లేదనైతే స్థానికులు గల్లీకి సంబంధించిన వ్యక్తులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ బోధన్ పట్టణంలో జరిగిన ఘటనలకు సంబంధించి చూసుకుంటే యూసుఫ్ అనే వ్యక్తి ఉగ్రవాద వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. దానికి అందరికి సంబంధించి ఆ సంబంధాలు ఉన్న నేపథ్యంలో అతన్ని ఢిల్లీ పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. అక్కడ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి డానిష్ అనే వ్యక్తి, మరో వ్యక్తితో అశ్విన్ అనే వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. ఉగ్రవాద కలయికలు భారతదేశంలో పూనుకునేందుకు సిద్ధమయ్యారనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాటిని నిర్మూలించాలనే ఢిల్లీ పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఒక్కసారిగా ఢిల్లీ పోలీసులు నిజామాబాద్ రావడం, నిజామాబాద్ పోలీసులు ఇంకా ఉండే అవకాశం ఉందా? తనతో పాటుగా ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా? ఇంకెవరిపై నిఘా కొనసాగుతోందా? యూసుఫ్ తో పాటు మరో ఎవరైనా ఉన్నారనే కోణంలో, ఎందుకంటే గతంలో బోధన్లో రోహింగ్యాలకు సంబంధించిన 100 పాస్పోర్ట్లు రావడం, దానికి అందరికి సంబంధించి ఆ 100 పాస్పోర్ట్లలో ఎవరైనా ఇంకా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే గతంలో జరిగిన ఉగ్రవాద కలయికలపై నిజామాబాద్ జిల్లాకు హాజరైన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నిజామాబాద్ లో ఉంది. గతంలో నిజామాబాద్ జిల్లాలో కూడా ఉగ్రవాద కదలికలపై గతంలో ఉన్న పోలీస్ అధికారులు వారిని అరెస్ట్ చేసిన ఘటనలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పూర్తిగా జిల్లా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మనకు సో నిజామాబాద్ జిల్లా బోధన్లో ఒక వ్యక్తి బీ ఫార్మసీ చేస్తూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో సత్సంబంధాలు కొనసాగించడం, పాకిస్తాన్ హ్యాండ్లర్స్తో చేతులు కలిపి భారతదేశంలో కుట్రలు పలానే ఒక ఆలోచన చేశారట. డానిష్ అనేటువంటి వ్యక్తిని జార్ఖండ్లో అరెస్ట్ చేస్తే తీగలాగితే డొంక కదిలిన చందంగా నిజామాబాద్ వరకు ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. ఒకసారి డైరెక్ట్గా సిపి చెప్పారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ సిపి ప్రమోద్ సింగ్ ఈ విషయంపై వెల్లడించారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. इंग्लिश ऑनर्स में पीजी किया है, सिलिक कॉलेज रांची से। कुरैशी और अबू बकर का मैं आपको बता चुका हूँ। कामरान कुरैशी जो है ये लैब असिस्टेंट है, 12th तक पास है कुरैशी। और जो मोहम्मद हुजैफ यमन तेलंगाना का है, इसने बी फार्मेसी का 3rd ईयर का स्टूडेंट, कराची की सिटी कॉलेज। पहले ऐसे अपने कोई मंसूबे बनाते उससे पहले ही इनको फर्स्ट कर दिया, पर इसके जो मेन कैरेक्टर्स थे वो पिक कर लिए गए हैं। और इनमें इनफैक्ट इसमें हमने 11 लोगों को पिक किया था, डिटेन किया था। 11 में से 5 के खिलाफ सबूत काबिल गिरफ्तारी यानी एविडेंस की अरेस्ट आया है। बाकी लोगों के खिलाफ जो भी ग्रेडेड रिस्पॉन्स होता है, अगर किसी के खिलाफ सिक्योरिटी प्रोसीडिंग्स करनी पड़ी तो वो करेंगे, किसी का डी रेडिकलाइजेशन करना पड़ा तो वो करेंगे। और कुछ लोगों को डिपेंडिंग अपॉन बाकियों का क्या रोल है